నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుట్ట కింద అగ్ని ప్రమాదం సంభవించింది. నంది విగ్రహం సమీపంలోని బొమ్మల దుకాణంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. క్రమేపీ పక్కనున్న వాటికి వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో 17 బొమ్మల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుమారు ₹1 కోటి పైగా నష్టం వాటిల్లుంటుందని స్థానికులు తెలిపారు. దుకాణాలు పూర్తిగా దగ్ధం అవడంతో బాధిత వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల కాగితాలు, నల్గొండ కాగితాలు, జాగల కాగితాలు, ఇండ్ల కాగితాలు అన్ని అల్లనే పెట్టిరు. అన్ని లోన్లు తెచ్చిరు. ఇల్లు కడతామని అనుకున్నారు. 2 మనవరాళ్ళు పెళ్లి చేద్దామని 40 తులాల బంగారం కొనుక్కొచ్చినాం. శరీరపై పెడదామని అన్ని అల్లనే ఉన్నాయి నాయన. లోన్ 20 లక్షలు తెచ్చినాం. ఇప్పుడు నెల కూడా కాలే నాయన. 2 చిట్టీలు 20 లక్షల చిట్టీలు 2 లేవచ్చావు నాయన. ఇప్పుడు ఆషాఢ మాసం అని మొదలు పెట్టలేదు నాయన. చాలా మాసాలు ఇల్లు కట్టుకొని మల్లపాటుకు పెళ్లి చేద్దాం అనుకున్నాం నాయన. నా పిల్ల నిన్నాళ్ళ మునిగింది నాయన. మాది 6వ నెంబర్ షాపు, గ్రామ పంచాయతీ. మా షాపే కాకుండా మా ఈ కాగితాలు, ఆస్తి కాగితాలు కూడా అన్ని ఇళ్ళనే ఉన్నాయి సార్. మాకు ఇళ్ళనే అన్ని ఇళ్ళనే, మేము పొద్దున్న లేస్తే ఇక్కడనే ఉంటాం కాబట్టి మేము అన్ని ఇళ్ళనే పెడతాం సార్. అన్ని ఇళ్ళనే ఉన్నాయి. మాకు అసలు ఏం మిలగలేదు, అన్ని కాలిపోయినాయి. మేము పొద్దున్న లేస్తే ఇళ్ళనే ఉంటాం కాబట్టి అన్ని ఇళ్ళనే దాచినాం. మేము ప్రతి ఐటెం కాలిపోయింది. ఆ సిలిండర్ల దాడికి గోడలే కూలిపోయినాయి. కాగితాలు కూడా అన్ని కాలిపోయినాయి. మాయి ఇవన్నిటికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. గొప్ప మనసుతోటి చెల్లించాలి. దీంట్లో రాజకీయ కోణం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు కాబట్టి వాళ్ళ జీవితమే దాని మీద ఆధారపడ్డది కాబట్టి మరి సీఎం సాయనిధికి వెళ్ళి వాళ్ళకు ఒక్కొక్క షాప్కు మరి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండోది రాజలక్ష్మి ప్రధానంగా మేజర్గా నష్టపోయిందో కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో దాదాపు ₹1,50,00,000 బంగారం కానీ కొంత డబ్బులు ఉన్న క్యాష్ ఉందని చెప్తుంది. అన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వమే వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం. రెండో వైపు కరెంటు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీసులకు నిర్లక్ష్యం ఎందుకు వచ్చిందో అదొకటి చూడండి. ఫైర్ స్టేషన్ వాళ్ళు నిర్లక్ష్యం జరిగింది ఒకటి చూసి మరి వాళ్ళకి చర్యలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.